తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అనగనగా ఒక రామం ధారావాహిక వింటున్నామండి. రచన శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇది అజీర్ణం వల్ల వచ్చిన జ్వరం. మీకు డయాబెటీస్ ఉండడం వల్ల కాస్త ఎక్కువగా వచ్చింది. మీకు జ్వరం తగ్గడానికి, వాంతులు విరేచనాలు తగ్గడానికి మందులు ఇస్తున్నాను. మీకు నీరసంగా ఉంది కదా అని ఇన్సులిన్ తీసుకోవడం మానేయకండి. తిండి కూడా బాగా తగ్గించకండి. ఒక 4-5 రోజులు రొట్టెలు కూర మానేసి పల్చని మజ్జిగ అన్నం తినండి అంటూ జాగ్రత్తలు చెప్పాడు డాక్టర్. రామం ఇంటికి వచ్చేశాడు. ఇంటికి వచ్చిన రామాన్ని చూసి పని మనిషి లక్ష్మి గాబరా పడిపోయింది. అయ్యో, మీకు పానం గింత ఖరాబైతే నాకు చెప్పనే లేదేంది దొరా? పొద్దుగూకినాక మా ఓడిని తీసుకొస్తా. మీకు పానం బాగయ్యేదాకా ఈడనే ఉంటాడు అంది. ఆ రోజు సాయంత్రం లక్ష్మి తన భర్త రాజేష్ని వెంటబెట్టుకొని వచ్చింది. రామం సెలవు పెట్టి ఇంట్లో ఉన్నన్ని రోజులు సాయంత్రం నుండి మర్నాడు పొద్దున్న దాకా రాజేషు రామం దగ్గర ఉండి అతని అవసరాలు చూస్తుంటే పగటిపూట లక్ష్మి చూసుకునేది. మొత్తం 10 రోజుల సెలవు తర్వాత రామం ఆఫీస్కు వెళ్ళాడు. మళ్ళా క్రిస్మస్ సెలవులకి అమ్మలు పిల్లలు వచ్చారు. ఈసారి కూడా ఇంటికి వెళ్ళేసరికి రామం చాలా నీరసంగా కనబడ్డాడు అమ్మలకి. అదేమిటండి, కిందటిసారి వచ్చేసరికి నీరసంగా కనబడ్డారు. ఏమైందంటే షుగర్ వచ్చిందన్నారు. ఈసారి ఇంకా నీరసంగా ఉన్నారేమిటండి? నీరసంగా ఉన్నానా? ఏమీ లేదు. నీ కంటికి నేనెప్పుడు నీరసంగానే కనబడతాను. అసలు నేను బరువు తగ్గుతున్నానని నీకు కుళ్ళు అన్నాడు రామం పెద్దగా నవ్వుతూ. చాలండి హాస్యాలు, నిజంగానే చిక్కిపోయారు అంది అమ్మలు నొచ్చుకుంటూ. పనిచేయడానికి లక్ష్మి వచ్చాక అసలు విషయం తెలిసింది అమ్మలకి. దొరసాని, మీరెళ్ళినాక దొరకి మస్తుగా పెయ్యి ఖరాబయింది. వారం రోజులు ఆఫీస్కు పోలే. మా ఆయనొచ్చి ఆ వారం రోజులు దొరకాడా పండడు. అవునా అంది అమ్మలు నిర్ఘాంతపోతూ. అమ్మల మనసు విలవిల్లాడింది. అంత ఒంట్లో బాగోలేనప్పుడు ఒక్క ఉత్తరం ముక్క రాయొచ్చు కదా అనుకుంది కన్నీళ్లు తుడుచుకుంటూ. సాయంత్రం రామం ఆఫీస్ నుండి రాగానే ఒక గ్లాసులో కాఫీ, ఒక ప్లేట్లో నిమ్కీలు ఇచ్చి పక్కన కూర్చుంది. నేనెళ్ళాక మీకు బాగా చికాకు వేసిందటగా లక్ష్మి చెప్పింది. అంత ఒంట్లో బాగోలేనప్పుడు నాకొక ఉత్తరం రాయొచ్చు కదా అంది నిష్ఠూరంగా. లక్ష్మి చెప్పేసింది. చెప్పొద్దని నేను మరీ చెప్పాను కదా. అయినా పిల్ల, అది మామూలు జ్వరమేలే. కాకపోతే షుగర్ ఉండడం వల్ల కాస్త ఎక్కువ నీరసం వచ్చింది. మరి ఉత్తరం ఎందుకు రాయలేదు? రాసి నిన్ను బెంగ పెట్టడం తప్ప ఏం జరుగుతుంది చెప్పు? పిల్లలను వదిలేసి నువ్వు రాలేవు. పిల్లలను తీసుకొని వస్తే వాళ్ళ చదువులు పాడవుతాయి అన్నాడు రామం నవ్వుతూ. ఏమిటో మీరు అన్నీ అలా తీసిపడేస్తారు అంది అమ్మలు చిరుకోపంతో. ఆ తర్వాత అమ్మలు ఏదో ఆలోచనలో పడిపోయింది. ఏమిటి ఆలోచిస్తున్నావు పిల్ల అడిగాడు రామం. మేము దసరా సెలవులకి ఇక్కడి నుండి వెళ్ళాం కదా. కొన్నాళ్ల తర్వాత కామేష్కి నరేష్కి పారాటైఫాయిడ్ వచ్చింది. ఒక్కొక్కరికి 20 రోజులకు పైనే జ్వరం ఉంది. పాపం వరహాల బాబుగారే అన్నీ చూసుకున్నారు అంది కళ్ళు తుడుచుకుంటూ. రామం అదిరిపడ్డాడు. అదేమిటి పిల్ల, పిల్లలకి అంత ఒంట్లో బాగోలేకపోతే నాకు ఉత్తరం రాయలేదేమిటి? పోనీ వరాల బాబుగారు కూడా రాయలేదు? వరాల బాబుగారిని కూడా రాయొద్దని నేనే చెప్పాను. ఇందాక మీరన్నారు చూడండి, సరిగ్గా నేను అలాగే ఆలోచించాను. మీరొచ్చిన ఆ డాక్టర్లకే చూపెట్టాలి. మీరు ఏ కారణాల వల్లైనా రాలేకపోతే ఇక్కడ బెంగపడుతూ కూర్చుంటారు. పిచ్చి పిల్ల అంటూ రామం అమ్మలు ముంగుర్లు సవరించాడు. అన్నాళ్ళు బిగబట్టిన దుఃఖం అమ్మలకి తోసుకొచ్చింది. వెక్కి వెక్కి ఏడవసాగింది. రామం మౌనంగా ఆమె తల మీద రాస్తూ ఉండిపోయాడు. క్రిస్మస్ సెలవులు అయిపోయి అమ్మలు వాళ్ళు వెళ్ళిపోయే రోజు వచ్చేసరికి అమ్మలకి కన్నీళ్లు ఉదయం నుండి ఆగకుండా కారసాగాయి. ఏమిటో కిందటిసారి ఇక్కడ మీకు అక్కడ పిల్లలకి ఒక్కసారే ఒంట్లో చికాకులు చేశాయి. పోనీ మీరు సంక్రాంతి పండుగకు అక్కడికి రాకూడదు? వదినగారు విజయ చేత ఈసారి బొమ్మల కొలువు పెట్టిద్దాం అనుకుంటున్నారు. మీరు కూడా వస్తే ఎంత బాగుంటుందో అంది అమ్మలు ఆశగా. పిల్ల, రోగాలన్నవి మనుషులకు కాక మానులకొస్తాయా? నువ్వలా జ్వరాల గురించి బెంగ పెట్టేసుకోకూడదు. బొమ్మల కొలువు గురించి నువ్వు చక్కగా పెద్ద ఉత్తరం రాయి.
నేను బొమ్మల కొలువు చూస్తున్నంత సంతోషం పొందుతాను అన్నాడు రామం అమ్మలు తల నిమురుతూ. అమ్మలు వాళ్ళు బొబ్బిలి వెళ్ళిపోయారు. అమ్మలు వాళ్ళతో పాటు సెలవులకు వచ్చిన గోపాలం కూడా వెళ్ళిపోయాడు. సంక్రాంతి అయిన వారం రోజులకి అమ్మల దగ్గర నుండి రామానికి ఉత్తరం వచ్చింది. అబ్బో, కవరు చాలా బరువుగా ఉందే అనుకుంటూ నవ్వుకున్నాడు రామం. సాయంత్రం టీ తాగాక తీరిగ్గా ఉత్తరం విప్పాడు. ప్రియమైన శ్రీవారికి అంటూ ఉత్తరం మొదలైంది. అబ్బో, పిల్ల సంబోధన మార్చిందే అనుకుంటూ నవ్వుకున్నాడు. అంతకు మునుపు ఎప్పుడు ఉత్తరం రాసినా మహారాజశ్రీ శ్రీవారికి అని రాసేది. రామం కళ్ళు అక్షరాల వెంట పరిగెత్తాయి. ఇక్కడ మేము క్షేమం, అక్కడ మీరు కూడా క్షేమంగా ఉన్నారని తెలుస్తాను. ఇక్కడ సంక్రాంతి పండుగ చాలా ఘనంగా జరిగింది. వదినగారు అంటే రామం అక్కగారు విజయ చేత బొమ్మల కొలువు పెట్టించారు. 3 రోజులు వీధిలో ఉన్న అందరినీ పేరంటానికి పిలిచాము. 3 రోజులు బొమ్మల కొలువు నైవేద్యం మన ఇంట్లోనే చేశాను. 2 ఇళ్ళకి కలిపి వంట కూడా మన ఇంట్లోనే చేశాను. పాపం వరహాల బాబు గారు వంటలో చాలా సాయం చేశారు. నేను వద్దన్నా వినకుండా వదినగారు ఆవిడ నెక్లెస్ ఆ 3 రోజులు వేసుకోవడానికి నాకు ఇచ్చారు. ఇంకా ఆవిడ దగ్గరున్న బంగారం జడగంటలు పెట్టి విజయకు జడ వేశారు. అన్నట్లు పండుగ ముందు రోజు ఏమైందో తెలుసా? వదినగారు నా దగ్గరికి వచ్చి 20 రూపాయలు చేతిలో పెట్టారు. అలా చేతిలో డబ్బు పెట్టి అన్నారు, ఏమిటో మా అత్తగారి చాదస్తం. మనవలని ఎత్తిన తర్వాత కూడా పుట్టింటివారు బట్టలు పెట్టాలి అనుకుంటారు. మొన్నటి నుండి మొదలెట్టారు అడగడం. ఏమే అమ్మడు, మీ మరదలు నీకు పండక్కి చీర పెడుతుందా లేదా అని. మీ ఇబ్బందులు నాకు మాత్రం తెలియవు. అందుకే ఈ డబ్బులు తీసుకొని నువ్వే కొన్నట్లు ఒక చీర కొని నాకు బొట్టు పెట్టి పెట్టు. ఆవిడలా వాళ్ళ అత్తగారికి తెలియకుండా డబ్బు ఇస్తూ ఉంటే నాకెంత జాలి వేసిందో. అదేమిటి వదినగారు, మనవల్ని ఎత్తితేనేం మీరు మా ఇంటి ఆడపిల్ల కాకపోతారా? మీరు చెప్పకపోయినా నేను మీకు చీర పెడదాం అనుకున్నాను. ఈ డబ్బులు మీ దగ్గరే ఉంచండి అన్నాను. ఆ డబ్బు నేను తీసుకోలేదు. అసలు అంతకుముందే వీధిలోకి చీరలబ్బాయి వస్తే నేను ఆవిడకు నాకు కూడా చీరలు తీసుకున్నాను. ఆ విషయమే ఆవిడకు చెప్పాను. సంక్రాంతి 3 రోజులు ఎంత సరదాగా గడిచిపోయినా ప్రతి క్షణం మీరు పక్కన లేని లోటు తెలిసింది. పిల్లలైతే ఎన్నిసార్లు అన్నారో, నాన్నగారు కూడా ఉంటే బాగుండేది కదూ అని. మీరు రానందుకు నాకు కొంచెం కోపం కూడా వచ్చింది. విజయ వదినగారు కలిసి ఎన్ని రకాల బొమ్మలు తయారు చేశారో అంటూ రాసి, ఇంకా అప్పుడు వండిన వంటలు తయారు చేసిన బొమ్మల గురించి మరో పేజీ రాసింది. ఉత్తరం చదువుతున్నంతసేపు రామం మొహం మీద చిరునవ్వు నాట్యం చేస్తూనే ఉంది. రామం వెంటనే ఆ ఉత్తరానికి జవాబు రాసేశాడు. పిల్ల, ఈ ఉత్తరంలో నాకు నచ్చింది ఏమిటో తెలుసా? మొదట మారిన నీ సంబోధన, ఆ తర్వాత నువ్వు మనం మాట్లాడుకుంటున్నట్లే ఉత్తరం రాసిన విధం. నేను పండుగకు అక్కడికి రాకపోతేనే నీ ఉత్తరంలో అక్కడ జరిగినవన్నీ అన్నీ చూసేశాను. ఇక నుండి ఇలాగే పెద్ద పెద్ద ఉత్తరాలు రాస్తూ ఉండు. రామం ఉత్తరం రాసి పోస్ట్ చేసిన తర్వాత 10 రోజులైనా దానికి సమాధానం రాలేదు. ఉత్తరానికి బదులు టెలిగ్రామ్ వచ్చింది. వరహాల బాబు దగ్గర నుండి. విజయ, రమేష్ పారాటైఫాయిడ్ కమ్ బొబ్బిలి. విజయ్కి రమేష్కి పారాటైఫాయిడ్ వచ్చింది. నువ్వు బొబ్బిలికి రా అంటూ. ఆ మధ్య చిన్నవాళ్ళిద్దరికీ వచ్చింది, ఇప్పుడు పెద్దవాళ్ళిద్దరికీ. ఎందుకిలా పిల్లలకి పారాటైఫాయిడ్ వస్తోంది అనుకున్నాడు రామం ఆందోళనగా. ఎంతో అవసరం ఉంటే తప్ప వరహాల బాబు అలా టెలిగ్రామ్ ఇవ్వరు. వెంటనే వెళ్ళాలి అనుకున్నాడు. అప్పటికప్పుడు వారం రోజులు సెలవు పెట్టి, అవసరమైతే సెలవు ఇంకా పొడిగిస్తాను అని ఆఫీసులో చెప్పి బొబ్బిలికి బయలుదేరిపోయాడు. బొబ్బిలిలో ఇంటి ముందు రిక్షా దిగిన రామాన్ని చూసి అమ్మలు ఆశ్చర్యపోయింది. అమ్మల్ని చూసిన వెంటనే, పిల్లా నేనొచ్చేసా అన్నాడు రామం నవ్వుతూ. కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లను బలవంతంగా ఆపుకుంటూ రామం దగ్గరికెళ్ళి బెడ్డింగు అందుకొని, అదేమిటండి ఉత్తరం పత్రం లేకుండా వచ్చేశారు అంది ఉద్వేగంగా. ఏం, నువ్వు రమ్మని రాసేదాకా ఆగాలా? విజయ్కి రమేష్కి ఎలా ఉంది? ఎట్లుంది పిల్లా ఆప్యాయంగా అడిగాడు. అరే, వాళ్ళకి ఒంట్లో బాగోలేదని మీకెలా తెలిసింది? ఆశ్చర్యంగా అడిగింది అమ్మలు. నువ్వు రాయకపోతే ఇంకెవరూ రాయరా? వరహాల బాబుగారు టెలిగ్రామ్ ఇచ్చారు అన్నాడు రామం అమ్మలు భుజం మీద ఆప్యాయంగా తడుతూ. రామం మాటలు విని వరహాల బాబుగారు తమ వాటాలోంచి వచ్చారు. వచ్చావా రామం? అమ్మయ్యా, నాకిప్పుడు నిశ్చింతగా ఉంది. అమ్మాయికి చెప్తే ఉత్తరం రాయనీయదని నేను తనకు తెలియకుండా టెలిగ్రామ్ ఇచ్చాను.
పిల్లలకు చికాకు చేసిన దగ్గర నుండి తాను ఒక్కరితే తనలో తాను కుమిలిపోతోంది అన్నారు. మంచి పని చేశారు చిన్నాన్న అన్నాడు రామం నవ్వుతూ. రామాన్ని చూసిన దగ్గర నుండి సంతోషం, దుఃఖం కలగలిపిన ఒక ఉద్వేగంతో కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లను అతి కష్టం మీద ఆపుకుంటోంది అమ్మలు. విజయ, రమేషు ఆ గదిలోనే పడుకున్నారా పిల్ల అని అడుగుతూ గదిలోకి నడవబోయిన రామం మళ్ళా ఏదో గుర్తుకొచ్చినట్లు వెనక్కు తిరిగాడు. వద్దులే, ప్రయాణం చేసి వచ్చాను, ముందుగా స్నానం చేస్తే గాని పిల్లల గదిలోకి వెళ్ళను అన్నాడు. బాయిలర్లో నీళ్లు అయిపోయినట్లున్నాయి, స్టవ్ మీద గబుక్కున కాసిని వేడినీళ్లు పెట్టనా అడిగింది అమ్మలు. వద్దులే, నూతి దగ్గర నీళ్లు తోడుకుంటూ ఆ బాల్చితోనే ఒంటి మీద నీళ్లు పోసుకుంటూ స్నానం చేసి ఎన్నాళ్ళైందో, హాయిగా అలా స్నానం చేసేస్తాను. భోజనం సమయానికి టిఫిన్ సమయానికి మధ్య వచ్చారు. బండిలో ఏమైనా తిన్నారా? మధ్యలో ఒకచోట ఇడ్లీల పొట్లం కొనుక్కున్నాను. నేను స్నానం చేసి వచ్చేసరికి మంచి కాఫీ పెట్టు చాలు అన్నాడు రామం భుజం మీద తువ్వాలు వేసుకుని నూతివైపు నడుస్తూ. అమ్మలు గబగబా కిరసనాయిల్ స్టవ్ వెలిగించి ఫిల్టర్ తీసింది. రామం స్నానం నుంచి రాగానే ఇద్దరికీ వేడివేడి కాఫీ చేసి ఆ మధ్య కొన్న స్టీల్ గ్లాసులో పోసింది. ఇద్దరు వాకిట్లో అరుగు మీద కూర్చున్నారు. ఏమిటి పిల్ల, నీ మొహం అలా లోతుకుపోయింది? బాగా బెంగ పెట్టేసుకున్నావా ఏమిటి? పిల్లలన్నాక చికాకులు చేస్తూ ఉంటాయి అన్నాడు రామం. బెంగ కాదు, కానీ ఎందుకో ఒంటరిగా అనిపించింది అంటూ బుగ్గల మీదకి కారుతున్న నీటిని తుడిచేసుకుంది. పిచ్చి పిల్ల, మరేం పర్వాలేదు, నేను వచ్చానుగా, ఓ 10 రోజులు ఉంటాలే అన్నాడు అమ్మలు నుదుటి మీద పడిన ముంగుర్లు సర్దుతో. పిల్ల, నీకు గుర్తుందా, నేను ఎలాగైనా సంక్రాంతికి బొబ్బిలు రావాలని నువ్వు క్రిస్మస్ సెలవులకి వచ్చినప్పుడు నన్ను బలవంతం చేశావు. ఆ సమయంలో ఆఫీసులో ముఖ్యమైన పనుందని రాలేనని చెప్తే నీకు కోపం కూడా వచ్చింది. ఆ ముఖ్యమైన పని అప్పుడు ఉండడమే మంచిదైంది చూసావా? అప్పుడు రాలేకపోయిన వాడిని ఇప్పుడు రాగలిగాను అన్నాడు రామం నవ్వుతూ. అవునండి, ఆ సంతోషంలో కంటే ఈ విచారంలోనే మీరు పక్కనుండడం నాకు బాగుంది అంది అమ్మలు నవ్వుతూ. ఇవాళ సాయంత్రం వరాల బాబుగారితో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు కనుక్కుంటాలే. అసలు పిల్లలకి ఇలా జ్వరాలు ఎందుకు వస్తున్నాయో కనుక్కుంటాను అన్నాడు రామం. పాపం, వరాల బాబుగారు చాలా బాగా చూసుకుంటున్నారండి. రోజు పిల్లలిద్దరినీ సైకిల్ మీద బడికి తీసుకొస్తున్నారు అంది అమ్మలో. వరాల బాబుగారు ఉన్నారన్న నిశ్చింతతోనే నిన్నిక్కడ ఉంచగలిగాను పిల్ల అన్నాడు రామం. అమ్మలు ఏదో మౌనంగా ఆలోచిస్తూ కూర్చోవడం చూసి, ఏమిటి పిల్ల అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అన్నాడు రామం. ఇందాక నేనన్నాను కదా, ఆ సంతోషంలో కంటే ఈ దుఃఖంలోనే మీరు పక్కనుండడం బాగుందని. నేను స్వార్థంగా ఆలోచించానేమో అనిపించింది. ఓస్, అంతేనా? అది అందరికీ సహజమే పిల్ల. దుఃఖం వచ్చినప్పుడు మన ఆప్తులు మాత్రమే పక్కనుండాలనుకుంటాం, సంతోషం వచ్చినప్పుడు అందరూ పక్కనుండాలనుకుంటాం అన్నాడు రామం నవ్వుతూ. వీళ్ళు మాటల్లో ఉండగానే అమ్మడుగారు అక్కడికి వచ్చారు. వచ్చావురా రామం? అమ్మయ్యా, ఇంక నీ పెళ్ళానికి బెంగ ఉండదు. కిందటిసారి చిన్నపిల్లలిద్దరికీ జ్వరాలు వచ్చినప్పుడు తట్టుకుంది, కానీ ఈసారి ఎందుకో తట్టుకోలేకపోయింది అన్నారు ఆవిడ కూడా పక్కనే చతికిలబడుతూ. మీరందరూ ఉన్నారుగా అక్క, ఇంక బెంగెందుకు అన్నాడు రామం. ఒరేయ్, ఇవాళ వడియాలు వేసిన వంకాయ ముద్దకూర చేశాను, కాస్త పంపుతాను, నీకిష్టం కదా అన్నారు అమ్మడుగారు. అంటే కూరంతా అచ్చంగా నా ఒక్కడికేనా, మరదలికి లేదుగా అన్నాడు రామం నవ్వుతూ. వెదవకానా, ఇంత పెద్దయినా నీ హాస్యాలు పోలేదు, కూర అందరికీనూ అన్నారు అమ్మడుగారు రామం నెత్తిమీద చిన్నగా మొటికాయ వేస్తూ. రామం పెద్దగా నవ్వాడు తల తడుముకుంటూ. ఒరేయ్ రామం, ఒక విషయం చెప్పనా? గొంతు తగ్గించి రహస్యంగా అన్నారు అమ్మడుగారు. ఏమిటక్కా అంత రహస్యం? నాకెందుకో పిల్లలిద్దరికీ బాగా దిష్టి తగిలిందేమో అనిపిస్తోంది. సంక్రాంతి రోజుల్లో విజయ ఒంటి జడ వేసుకొని జడగంటలు పెట్టుకొని అంత పొడుగు జడతో అటూ ఇటూ తిరుగుతుంటే నా దిష్టే తగులుతుందేమో అనిపించింది. ఈ దిష్టుల మీద నాకు నమ్మకం లేదక్కా. ఎవరి దృష్టికైనా అంత శక్తి ఉంటే ఇంకొకరికి అపకారం చేసే శక్తి దేవుడు వాళ్ళకి ఎందుకు ఇస్తాడు చెప్పు? పోరా, అన్నింటినీ ఇలాగే కొట్టిపారేస్తావు. సరేలే, మా అత్తగారికి భోజనం పెట్టే సమయం అయింది అంటూ ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రం రామం వరాల బాబుగారితో కలిసి పిల్లలను చూస్తున్న డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు, అన్ని విషయాలు కనుక్కుందామని. గంట తర్వాత ఇద్దరూ వచ్చారు. వరాల బాబుగారు తమ వాటాలోకి వెళ్ళిపోయిన తర్వాత అమ్మలు రామాన్ని అడిగింది.
ఏం మాట్లాడారండి డాక్టర్తో? అసలు పిల్లలకి ఇలా పారాటైఫాయిడ్ ఎందుకు వస్తుందో అడిగాను. ఏం చెప్పారైనా? ఇప్పుడు బొబ్బిలిలో చాలామందికి పారాటైఫాయిడ్ నడుస్తోందట. రోజుకి తన దగ్గరికి కనీసం 3-4 కేసులు వస్తున్నాయట. అవునా? ఎందుకు ఇంతమందికి ఇలా ఈ జబ్బు వస్తోంది అని అడిగాను. దానికి ఆయన ఏం చెప్పాడంటే, ఇక్కడ ఇంకా పూర్తిగా సెప్టిక్ ట్యాంక్ పద్ధతి వాడుకలోకి రాలేదు కదా, ఇటువంటి ఇసుక మల విసర్జన స్థలాలు వాడితే ఆ జబ్బు వస్తుందట. నిజమా? కానీ మన చిన్నప్పుడంతా ఇటువంటివి వాడే పెరిగాం కదండి. అయినా మా చిన్నప్పుడు కూడా పిల్లలకి ఎప్పుడూ ఏవో ఒక చికాకులు ఉంటుండేవిలేండి. మనం పుట్టినప్పటి నుండి వాటిని వాడుతూ పెరిగాం. వీళ్ళు మధ్యలో మొదలెట్టారు. వీళ్లకు ఆ విషక్రిములను ఎదుర్కొనే శక్తి అంటే ఇమ్యూనిటీ రాలేదు. మరిప్పుడేం చేస్తాం? ఇందాక మీరన్నారు అదేదో ట్యాంకు, సెప్టిక్ ట్యాంక్. అది మనం కట్టించుకుంటే ఎలా ఉంటుందండి? మనం ఒకరం కట్టించుకుంటే సరిపోదు పిల్ల, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా కట్టించుకోవాలి. అమ్మలకి హఠాత్తుగా విచారం కమ్ముకుంది. అంటే ఇక్కడ ఉన్నన్ని సంవత్సరాలు ఇవన్నీ ఎదుర్కొంటూ గడపవలసిందేనా? ఏవండి, ఈ జబ్బు పెద్దవాళ్ళకు కూడా వస్తుందా? పెద్దవాళ్లకు సాధారణంగా రాదట. అమ్మయ్యా, అయితే పర్వాలేదు. పిల్లలకొస్తే చూసుకుందికి నేనున్నాను. నాకొస్తే పిల్లలు బెంగపడిపోతారని భయమేసింది. లేదులే, అలా జరగదు అన్నాడు రామం అమ్మలు తల మీద రాస్తూ. ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం రాజ్యమేలింది. ఏమిటి ఆలోచిస్తున్నారు? అమ్మలు అడిగింది. ఇందాక వరాల బాబుగారు ఒక విషయం చెప్పారు. మా బావకి కోపం వచ్చిందట. అన్నయ్య గారికి కోపం వచ్చిందా? ఎవరి మీద? ఆశ్చర్యంగా అడిగింది అమ్మలు. వరాల బాబుగారి మీదనే. ఎందుకట? నెల రోజుల క్రితం కామేష్కి నరేష్కి జ్వరం వచ్చినప్పుడు వరాల బాబుగారు మొదట పిల్లలను ఒక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లారట కదా. అవును, ఆయన ఇచ్చిన మందులతో జ్వరం తగ్గలేదు సరికదా, రోజుకు ఎక్కువైపోయింది అంది అమ్మలో. ఆ ఆర్ఎంపీ డాక్టరు మా బావ స్నేహితుడట. ఆయన దగ్గర నుండి మార్చేసి పిల్లలను మరో డాక్టర్కి చూపించామని కోపం వచ్చిందట. అవునా? ఇప్పుడు ఎలాగండి? మరేం పర్వాలేదులే, నువ్వేం బెంగ పెట్టుకోనక్కర్లేదు. మనకి మన పిల్లల ఆరోగ్యాలు ముఖ్యం, ఎవరేమనుకుంటారో అన్న విషయం కాదు. అమ్మలో ఆలోచిస్తూ కూర్చుంది. ఏం ఆలోచిస్తున్నావు పిల్లా? మొన్న బొమ్మల కొలువు జరిగింది కదా, మన చుట్టాలు కూడా బోల్డు మంది వచ్చారు. 2-3 నాతో అన్నారు, అయ్యో, వయసులో ఉన్న మగాడిని ఒక్కడిని అలా వదిలేసి వస్తే ప్రమాదం కాదు? పిల్లల చదువులకేమిటి, ఏదో ఒక బడిలో వేసేస్తే సరిపోతుంది. దాని గురించి ఇలా వేరే కాపురం పెట్టాలా అని. మీ గురించి వాళ్ళు అలా ఆలోచిస్తుంటే నాకు భలే బాధేసిందండి. రామం నవ్వాడు. లోకులు కాకులు అని ఊరికే అన్నారా? అటువంటివి నువ్వు పట్టించుకోకూడదు. లేదులేండి, నేనేమీ పట్టించుకోలేదు. ఈసారి పిల్లలకి జ్వరాలు 4 రోజుల ముందే తగ్గిపోయాయి. పిల్లలకి పథ్యం పెట్టాక అమ్మలు నిశ్చింతగా నిట్టూర్చింది. ఒకవైపు పిల్లలకు జ్వరాలు తగ్గాయన్న సంతోషం, మరోవైపు ఇంక రామం వెళ్ళిపోతాడన్న దిగులు అమ్మలు మనసుని కుదిపేశాయి. మరో 2 రోజులకి ప్రయాణమనగా పిల్లలందరూ నిద్రపోయాక ఒకరోజు రాత్రి రామం అమ్మలతో అన్నాడు, నీకు ఒక విషయం చెప్పాలి పిల్లా. చెప్పండి. జా గారు గుర్తున్నారు కదూ? ఎందుకు గుర్తులేరు? వాళ్ళ పిల్లలు కూడా కాజీపేట బోర్డింగ్లో చదివేవారు కదా. ఇంకా చదువుతున్నారు. మొన్న ఆ జా కలిసి ఆ కాజీపేట్ బోర్డింగ్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. అవునా? ఏమిటో అవి? ఈ మధ్య ఆ బోర్డింగ్ ఇన్ఛార్జ్ సిస్టర్ మారారట. బోర్డింగ్ విషయాల్లో చాలా మంచి మార్పులు తీసుకొస్తున్నారట. అవునా? ఏమిటో ఆ మార్పులు? ఇప్పుడు బోర్డింగ్ గురించి కొత్త భవనం కడుతున్నారట. 3 అంతస్తులది. మునపట్ల పిల్లలను అండర్ గ్రౌండ్లో పడుకోబెట్టడం, బాత్రూమ్కి వెళ్ళాలంటే ఎక్కడో దూరంగా వెళ్ళడం చేయక్కర్లేదట. ఇంకా చాలా చాలా మంచి మార్పులు చేస్తున్నారట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? చూడు పిల్ల, మనం పిల్లల్ని బోర్డింగ్ నుండి ఎందుకు తీసేశాం? అక్కడ వాళ్ళకి బాగా జబ్బు చేసినా వాళ్ళని ఎక్కడో దూరంగా సిక్ రూమ్లో పెట్టేసి సరిగ్గా చూసుకునే వాళ్ళు కూడా లేరనే కదా. ఇప్పుడు అలా కాదట. ఏదైనా అంటువ్యాధి వస్తే తప్ప పిల్లలను అలా దూరంగా ఉంచరట. ఇప్పుడు అక్కడ పనిచేసే ఆయాలను కూడా ఎక్కువ మందిని తీసుకున్నారట. అంటే పిల్లల్ని మళ్ళా బోర్డింగ్లో పెట్టేద్దామంటారా? ఆందోళనగా అడిగింది అమ్మలో. అది కాదు పిల్ల, ఈసారి పిల్లల్ని కూడా ముందుగా
కొత్తగా కడుతున్న బోర్డింగ్ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి అన్నీ చూపించి వాళ్ళకిష్టమైతేనే చేర్పించుదాం. ఇప్పుడు వాళ్ళు కూడా పెద్దవాళ్ళయ్యారు కదా, బోర్డింగ్లో చేరాలో అక్కర్లేదో వారి నిర్ణయానికే వదిలేద్దాం. అమ్మలు మనసంతా హఠాత్తుగా చిక్కుముడి పడిన దారపుండలా తయారైంది. కొన్ని నెలల క్రితం రామానికి వచ్చిన అనారోగ్యం గుర్తొచ్చింది. ఇక్కడ పిల్లలకి అనారోగ్యం చేసినా పూర్తిగా ఇంకొకరి మీద ఆధారపడి నిస్సహాయంగా చూస్తూ కూర్చోవడం గుర్తొచ్చింది. ఏమండి, పిల్లలైనా మీరైనా ఎవరో ఒకరు దూరంగా ఉండిపోవలసిందేనా? అందరూ కలిసి హాయిగా ఉండలేమా? ఆవేదనగా అడిగింది. పిల్లల్ని మళ్ళా బోర్డింగ్లో పెట్టేయాలి అన్న విషయం మీద ఇంకా నిర్ణయం తీసుకోలేదుగా పిల్ల. నువ్వలా బెంగపడిపోకు, అన్నీ చూసిన తర్వాతే నిర్ణయం తీసుకుందాం. అలాగని దీని గురించి పూర్తిగా వ్యతిరేకంగా ఆలోచించకు. ఇంకా హాయిగా పడుకో. ఆ తర్వాత రామం హాయిగానే పడుకున్నాడు, కానీ అమ్మలకే గజిబిజి ఆలోచనలతో నిద్ర పట్టలేదు. అమ్మలు పిల్లలు వేసవి సెలవులకు వచ్చారు. ఒకరోజు రామం విజయను రమేష్ను పిలిచాడు. చూడు విజ్జులు, మీ ఇద్దరినీ ఎందుకు పిలిచానో తెలుసా? మిమ్మల్ని ఇద్దరినీ ఒకటి అడుగుతాను, సరిగ్గా జవాబు చెప్పండి. మీరు 1 సంవత్సరం బొబ్బిలిలోనూ 1 సంవత్సరం కాజీపేట ఫాతిమా స్కూల్లోనూ చదివారు కదా, మీకు ఏ స్కూల్ నచ్చింది? స్కూలా బోర్డింగా నాన్నగారు? స్కూలు. రమేష్ కాస్త ఆలోచనలో పడ్డాడు, కానీ విజయ వెంటనే చెప్పింది. ఉత్తబడి మాత్రం చూస్తే కాజీపేట స్కూలే నచ్చింది నాన్నగారు అంది. నాకైతే 2 ఒక్కలాగే ఉన్నాయి రమేష్ అన్నాడు. ఏమ్మా విజ్జులు, ఒకవేళ బోర్డింగ్ అంతా మార్చేసి కొత్తగా చేశారనుకో, నువ్వు మళ్ళా ఆ స్కూల్లో చదువుతావా? అంటే బోర్డింగ్లో ఉండీనా నాన్నగారు? అవునమ్మా, బోర్డింగ్లో ఉండే. ఒక్కసారిగా విజయమోహన్లో దిగులు కమ్ముకుంది. మళ్ళా మీకు అమ్మకి దూరంగా ఉండాలా అంది దిగులుగా. చూడమ్మా, ఒక్కటి అడుగుతాను చెప్పు. బొబ్బిలిలో ఉన్నప్పుడు మీ నలుగురికి ఒకరి తర్వాత ఒకరికి ఒంట్లో బాగా చికాకు చేసింది కదా, అప్పుడు అమ్మ ఎలా ఉండేదో మీకు గుర్తుందా? అప్పుడు అమ్మ బాగా బెంగగా ఉండేది నాన్నగారు. 2-3 సార్లు కళ్ళు తుడుచుకుంటుంటే నేను చూశాను. అమ్మని అలా చూస్తుంటే నాకెంత బాధేసిందో అంది విజయ. కదా, మరి నువ్వు 7th ఫారం దాకా అక్కడ చదవాలంటే ఇంకా 6 ఏళ్ళు అక్కడ అమ్మ మీరు ఉండాలి. ఇక్కడ నేను ఒక్కడిని ఉండాలి. అక్కడ ఉంటే తరచుగా చికాకులు చేయడానికి అవకాశం ఉంది. కానీ బోర్డింగ్లో ఉన్నప్పుడు కూడా నాకు కామేష్కి చికాకు చేస్తే ఎక్కడో దూరంగా సిక్ రూమ్లో పెట్టేశారు కదా. అవునమ్మా, అది చూసి బాధ వేసే మిమ్మల్ని బొబ్బిలిలో పెట్టాను. కానీ అక్కడున్న ఇటువంటి బాధలు తప్పలేదు. కానీ అక్కడ అమ్మ పక్కన ఉండేది కదా నాన్నగారు. దూరం నుంచి వీళ్ళ మాటలు వింటున్న అమ్మలు వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ గబుక్కున వంటింట్లోకి వెళ్ళిపోయింది. చూడమ్మా, ఈ మధ్య నాకు తెలిసింది, బోర్డింగ్లో చాలా మార్పులు వస్తున్నాయట. అక్కడి సిస్టర్ కూడా మారిపోతుందట. మనం ఒక పని చేద్దాం. ఒకసారి మనం అందరం మళ్ళా కాజీపేటకు వెళ్ళి అక్కడ కొత్త బిల్డింగ్ ఎలా ఉందో చూద్దాం. అక్కడ ఏమేం మార్పులు జరుగుతున్నాయో చూద్దాం. ఒకవేళ మీకు నచ్చితేనే మళ్ళా బోర్డింగ్లో పెడతాను. కిందటిసారి నేను అమ్మ వెళ్ళి చూసి వచ్చి నిర్ణయం తీసుకున్నాం. కానీ ఈసారి అలా కాకుండా ఈసారి నిర్ణయం నీకు రమేష్కి వదిలేస్తాం. కామేష్, నరేష్ ఇంకా చిన్నపిల్లలు. అందువల్ల మీ ఇద్దరికీ ఎలా నచ్చితే అలాగే చేద్దాం. మరి నాకు అస్సలు నచ్చకపోతే బలవంతం చెయ్యరుగా? అస్సలు చెయ్యం. సరే, అయితే ఈ వారంలో నాకు సెలవు రోజు తెల్లారే వెళ్ళి మళ్ళా సాయంత్రం బయలుదేరి వచ్చేద్దాం. సరే నాన్నగారు. అన్ని హంగులతో కొత్తగా తయారైన బోర్డింగు పిల్లలందరికీ నచ్చేసింది. పైగా ఎంతో ఆప్యాయంగా పలకరించిన భారతీయ సిస్టర్ వాళ్ళకింకా నచ్చింది. అంతకు మునుపు వచ్చినప్పుడున్న విదేశీయురాలు సిస్టర్లా ఈవిడలేదు. బోర్డింగ్లో జరిగిన మార్పులు అమ్మలకి రామానికి కూడా సంతృప్తినిచ్చాయి. బోర్డింగ్లో చేరడానికి పిల్లలు సుముఖత చూపించారు. ఈసారి నరేష్తో సహా 4 బోర్డింగ్లో చేర్పించేశారు. రమేష్ 6వ క్లాస్కి వచ్చాడు. 6వ క్లాస్ నుండి మగపిల్లలను ఫాతిమా స్కూల్లో తీసుకోరు. అందువల్ల రమేష్ని పక్కనే ఉన్న గేబ్రియల్ స్కూల్లో చేర్పించారు. పిల్లల్ని బోర్డింగ్లో చేర్పించి వచ్చిన 2 నెలల తర్వాత రామానికి ఎల్లందు అన్న ఊరికి బదిలీ అయింది.
సింగరేణి కంపెనీలో ఎల్లందు క్యాలరీస్ అన్నిటికంటే పాతది. ఎల్లందు అన్నది భద్రాచలానికి దగ్గరగా ఉన్న ఊరు. ట్రైన్లో ఆ ఊరు వెళ్ళాలంటే అది మెయిన్ లైన్లో లేదు. డోర్నకల్ అన్న ఊర్లో దిగి అక్కడి నుండి మరొక చిన్న ట్రైన్ పట్టుకొని వెళ్తే కారేపల్లి అన్న స్టేషను, ఆ తర్వాత సింగరేణి క్యాలరీస్ అన్న స్టేషను వస్తుంది. అదే ఎల్లందు ఊరు. బహుశా ఇప్పుడు మారిందేమో తెలియదు. మొత్తం 1 గంట ప్రయాణం అంతే. డోర్నకల్ నుండి ఎల్లందు వెళ్ళడానికి 2 రైళ్లు ఉన్నాయి. పొద్దున్న 1, సాయంత్రం 1. సాయంత్రం వచ్చే ట్రైన్ ఎల్లందు వచ్చేసరికి రాత్రి 8 అయిపోయేది. సెలవులు ఇచ్చినప్పుడల్లా పిల్లలను ఆ ట్రైన్లోనే తీసుకురావాల్సి వచ్చేది. రామానికి ఎల్లందుకి ప్రమోషన్ మీద బదిలీ అవ్వలేదు. అసిస్టెంట్ మేనేజర్గా వేశారు. ఆఫీస్లో జాయిన్ అయిన రోజు ఏరియా మేనేజర్ పిలిచి చెప్పాడు, చూడండి మిస్టర్ శాస్త్రి, ఈ ఎల్లందు ఏరియాలో ఉన్న ఒక బొగ్గు గని సీమ్ బొగ్గు పొర మందం చాలా ఎక్కువ. అందువల్ల అక్కడ 5 అడుగుల 8 అంగుళాలు ఎత్తున మాత్రమే టన్నెల్ తవ్వగలిగారు. అక్కడ ఎప్పుడూ ఏవో గొడవలు అవుతూ ఉంటాయి. అక్కడి అండర్ మేనేజర్ మైనింగ్ పనులు బాగానే చూసుకోగలుగుతున్నాడు, కానీ కార్మికులతో అవుతున్న గొడవలను సర్దలేకపోతున్నాడు. మీరు ఆ మైన్ ఛార్జ్ తీసుకొని అక్కడి పరిస్థితులు సరిచేయాలి. సీమ్ తక్కువగా ఉన్న మైన్స్ గురించి రామం విన్నాడు, కానీ మరీ అంత తక్కువ ఎత్తా? రామం పొడుగు 5 అడుగుల 9 అంగుళాలు, హెల్మెట్తో కలిపి. అయితే నేను మైన్లోకి దిగితే కాస్త వంగి నడవాలి అన్నమాట. నాకంటే పొడుగు వాళ్ళైతే ఇంకా ఎక్కువ వంగి నడవాలి అనుకున్నాడు. అక్కడ బహుశా ఎటువంటి గొడవలు జరుగుతూ ఉంటాయో రామం ఊహించగలిగాడు. రామం ఆ మైను ఛార్జ్ తీసుకున్నాక తెలిసింది అక్కడి వాళ్ళు దానిని ఒంగుడు బాయి, బాయి అంటే గని అని అర్థం, ఒంగుడు బాయి అని అంటారని. అక్కడ జాయిన్ అయిన 3వ రోజు రామం మైన్లో దిగడానికి సిద్ధపడ్డాడు. సార్, మీరు మైన్లో దిగడం ఎందుకు? మీ నడుం పట్టేస్తుంది. ఏ సమస్యలు ఉన్నా మనం కార్మికులను కానీ ఇతర ఉద్యోగస్తులను కానీ మన ఆఫీస్ రూమ్కి పిలిపించుకొని మాట్లాడవచ్చు. ఇది నా సజెషన్ సార్ అన్నాడు అండర్ మేనేజర్ బసు. అంటే మీరెప్పుడూ మైన్లో దిగకుండా మీ ఆఫీస్ గదిలో కూర్చునే సమస్యలు పరిష్కరిస్తూ ఉంటారా? బసు వైపు సూటిగా గంభీరంగా చూస్తూ అడిగాడు రామం. బసు తత్తరపడ్డాడు. అంటే సార్, ఎప్పుడైనా దిగుతూ ఉంటాలండి నసుగుతూ అన్నాడు బసు. ఎప్పుడైనా అంటే వారానికి ఒకసారా? కాదు, నెలకు ఒకసారా? దాదాపు నెలకు ఒకసారి. కానీ మన కంపెనీ రూల్స్ ప్రకారం అండర్ మేనేజర్ వారానికి 2 సార్లు మైన్లోకి దిగి అంతా పర్యవేక్షించాలి. మరి మీరెందుకు అలా చేయడం లేదు? చెప్పాను కదా సార్, ఆ మైన్లో రూఫ్ ఎత్తు చాలా తక్కువ. నేను దిగితే వంగి నడవలసి వస్తుంది. మరి ఆ సమస్య మైన్లో పనిచేసే పొడుగైన కార్మికులకి, సర్దార్లకి, ఓవర్ మ్యాన్లకి అందరికీ ఉంటుంది కదా. సరే, ఇవాళ నేను మైన్లో దిగి అక్కడి పరిస్థితి చూస్తాను. ఇద్దరము ఒక్కరోజే దిగితే ఆఫీస్ చూసుకొందికి ఎవరు ఉండరు అంటూ రామం మైన్ యూనిఫామ్ వేసుకుని మైన్లోకి దిగాడు. మైన్లో కాస్త పొడుగ్గా ఉన్నవాళ్ళు నడవడం కష్టం. రామం కాస్త వంగి నడవవలసి వచ్చింది. మైన్లో ఒకసారి దిగిన వాళ్ళు వాళ్ళ పని పూర్తిగా నిల్చునే చేసుకుంటారు. కాళ్ళు బాగా నొప్పెట్టినప్పుడు కాస్త చదునైన ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. మామూలుగా ఎత్తైన రూఫ్ ఉంటే నిల్చొని చేయడం మరీ కష్టం కాదు, కానీ రోజల్లా వంగి నిల్చోవడం చాలా కష్టం. గబుక్కుని కూర్చోవాలన్నా ఎక్కడ పడితే అక్కడ కూర్చోలేరు. అన్ని చోట్ల బొగ్గు రాసులు రాసులుగా ఉంటుంది. రామం ఒక్కొక్క వర్క్ స్పాట్ చూసుకుంటూ వెళ్తున్నాడు. మైన్లో పనిచేస్తున్న వాళ్ళలో దాదాపు 80% మంది 5 అడుగుల 8 అంగుళాల కంటే తక్కువ ఎత్తుగానే ఉన్నారు. వాళ్ళు వంగోనక్కర్ లేకుండానే పని చేసుకోవచ్చు. మరో 10% మంది దాదాపు 5 అడుగుల 8 అంగుళాలు ఉన్నారు. వాళ్ళు కూడా వంగోనక్కర్లేదు, కానీ రూఫ్ వాళ్ళ బుర్రకి కాస్త తగులుతూ ఉంటుంది. కానీ హెల్మెట్ ఉండడం వలన పర్వాలేదు. ఇంకా మిగిలిన 10% వాళ్ళకే ఇబ్బంది. ఇక్కడ మనుషుల ఎత్తు హెల్మెట్తో కలిపి చెప్పబడింది. ఒక వర్క్ స్పాట్ దగ్గర దాదాపు 5 అడుగుల 10 అంగుళాల ఎత్తు హెల్మెట్తో కలిపి ఉన్న ఒక సర్దారు నిస్సత్తుగా నేల మీద కూర్చుని కనబడ్డాడు. కొత్త అసిస్టెంట్ మేనేజర్ వచ్చాడని తెలియగానే గబుక్కున లేచి నిల్చున్నాడు. ఆ గాబరాలో అతను పూర్తిగా లేచి నిల్చోవడం వలన తల టప్మని రూఫ్కి కొట్టుకుంది. అతను హెల్మెట్ ధరించి ఉండడం వలన ఏమీ దెబ్బ తగలలేదు.
చూశారు కదా సార్ మా అవస్థ. ఈ వంగుడు బావిలో నేను పని చేయలేకపోతున్నాను. మరో బావికి బదిలీ చేయమని మేనేజ్మెంట్కి ఎంత మొరపెట్టుకున్నా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ బావిలో పనిచేయడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు అన్నాడు విచారంగా. నువ్వు బదిలీకి దరఖాస్తు పెట్టుకున్నావా మరి? పెట్టుకున్నా సార్, కానీ ఏమీ లాభం లేకపోయే. అప్పుడే 2 ఏండ్ల బట్టి మెడనొప్పి నడుం నొప్పితో బాధపడుతుండా అన్నాడు నిస్పృహ నిండిన స్వరంతో. నువ్వు సర్దార్ కాబట్టి మైన్ లోపలే పని చేయక తప్పదు. సర్దార్లకు మైను బయట చేసే పని ఉండదు అన్నాడు రామం ఆలోచిస్తూ. అతని లాంటి వారు మరో 10-12 మంది కనిపించారు. వాళ్ళందరూ స్కిల్డ్ వర్కర్లు. మైను బయట వాళ్ళకి పని ఇవ్వడం కుదరదు. వాళ్ళందరిది కూడా అదే ఫిర్యాదు. తమని ఇంకో చోటకి బదిలీ చేయమని చెప్పినా మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేదని. పొడుగ్గా ఉన్న వాళ్ళ అందరి పేర్లు, వాళ్ళు చేసే పనులు ఒక కాగితం మీద రాయమని చెప్పాడు తనతో పాటు మైన్లోకి దిగిన ఒక కార్మికుడిని. ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో అని ఆలోచిస్తూ రామం మైన్ బయటకు వచ్చాడు. ఓపెన్ కాస్ట్ మైన్ పద్ధతి వచ్చాక అంత తక్కువ సీమ్ ఉన్న చోట అండర్ గ్రౌండ్ పద్ధతిలో కాకుండా ఓపెన్ కాస్ట్ పద్ధతిలో బొగ్గు తీస్తున్నారు. పిల్లా, కొంచెం మెడ వెనక వీపుకి అమృతాంజన్ రాస్తావు, బాగా నొప్పెడుతోంది అన్నాడు రామం ఆఫీస్ నుండి రాగానే మంచం మీద నడుం వాలుస్తూ. సాయంత్రం పూట ఎప్పుడూ అలా మంచం మీద పడుకోవడం చూడని మనిషిని అలా చూసేసరికి అమ్మలు గాబరా పడిపోయింది. అదేమిటండి అలా మంచం మీద పడుకుండిపోయారు, జ్వరం కానీ వచ్చిందా అంటూ నుదురు పట్టుకొని చూసింది. జ్వరం లేదు, అయినా అంత వీపు నొప్పి ఎందుకొచ్చింది ఆందోళనగా అడిగింది అమ్మలు అమృతాంజన్ తెచ్చి వీపుకు మర్దనా చేస్తూ. వంగుడుబాయి గురించి ఇవాళ అందులో దిగడం గురించి చెప్పాడు రామం. అమ్మలు మనసు విలవిల్లాడిపోయింది. అయ్యో, కొత్త ఉద్యోగంలో చేరిన 3వ రోజే ఇలా అయిందేమిటండి? ఇక్కడ మరికొన్నాళ్ళు ఉంటే నడుం పూర్తిగా పట్టేస్తుందేమో. ఉత్త అమృతాంజన్ రాస్తే సరిపోదు, వేడి నీటి కాపడం కూడా పెడతానుండండి అంటూ గబగబా వంటింట్లోకి వెళ్ళి స్నానం కోసం వేడి చేసిన నీళ్లలో ఒక శుభ్రమైన బట్ట ముంచి తీసుకొచ్చింది. చూద్దాంలే, రోజు మైన్లోకి దిగవలసిన అవసరం లేదు. అసిస్టెంట్ మేనేజర్ అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడే దిగితే చాలు, ఆ సమస్య తొందరలోనే తీరిపోతుంది అనుకుంటాను అన్నాడు రామం. మర్నాడు ఆఫీస్కు వెళ్ళగానే ముందు తిన్నగా మేనేజర్ ఛాంబర్లోకి వెళ్ళాడు. సార్, నిన్న ఆ మైన్లోకి వెళ్ళి అక్కడి పరిస్థితి చూసి వచ్చాను. ఇవాళ మన పర్సనల్ మేనేజర్తోనూ అండర్ మేనేజర్తోనూ ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దామని చూస్తున్నాను. అవసరమైతే మిమ్మల్ని కూడా పిలుస్తాం. చూడండి మిస్టర్ శాస్త్రి, మీకు పూర్తి బాధ్యత అప్పచెప్పాను. మీరు దానిని సమర్థవంతంగా నిర్వహిస్తారని తెలుసు. అవసరమైతే మీటింగుకి నేను వస్తాను, కానీ వీలైనంత వరకు మీరే ఆ సమస్యను పరిష్కరించడానికి చూడండి. నా అవసరం ఉంటే నేను తప్పక వస్తాను. అలాగే సార్. కొన్ని రోజుల క్రితం ఒక పార్టీ కార్మికుల యూనియన్ లీడర్లు వచ్చి పొడుగు ఉద్యోగులను ఇక్కడి నుండి బదిలీ చేయాలని, లేకపోతే ఒక నెల రోజుల్లో సమ్మెకు పిలుపునిస్తామని చెప్పి వెళ్ళారు. అవునా సార్? అయితే కార్మికుల నాయకులను కూడా మీటింగుకి పిలుస్తాను. ఓకే మిస్టర్ శాస్త్రి, ఈ మీటింగ్ ఎలా కండక్ట్ చేయాలన్న విషయం మీకే వదిలేస్తున్నాను. గో అహెడ్ అన్నాడు మేనేజర్ షేక్ హ్యాండ్ ఇస్తూ. రామం అసలు మీటింగు పొద్దున్నే పెడదాం అనుకున్నాడు, కానీ కార్మిక నాయకులు మరో మైన్ దగ్గర నుండి రావాలి. అందువల్ల వాళ్ళకి కబురు పెట్టి వాళ్ళు వచ్చేసరికి కొంత సమయం పడుతుంది. అందువల్ల రామం మీటింగుని సాయంత్రానికి వాయిదా వేశాడు. ఈలోపు ఆ అండర్ మేనేజర్ని దారిలో పెట్టాలి అనుకున్నాడు. పర్సనల్ ఆఫీస్ నుండి అండర్ మేనేజర్ బస్సు బయోడేటా ఉన్న ఫైల్ తెప్పించాడు. అది చూశాక తాను ఊహించినది సరిగ్గానే ఉందని తెలిసింది. బస్సుని ఒకసారి తన దగ్గరకు రమ్మని కబురు పెట్టాడు. కాసేపట్లోనే బస్సు అక్కడికి వచ్చాడు. చూడండి మిస్టర్ బస్సు, మీరు మన కంపెనీ రూల్స్ ప్రకారం వారానికి 2 సార్లు మైన్లో దిగి అక్కడి పని పర్యవేక్షించాలి. కానీ మీరు నెలకు ఒకసారి కూడా దిగడం లేదని తెలిసింది చెప్పాడు రామం. నిన్న మీకు చెప్పాను కదా, మైన్లోకి దిగుతుంటే మెడ పట్టేస్తోంది అని. ఆ మధ్య మెడ నొప్పితో చాలా బాధపడ్డాను. అయినా ఏ సమస్య వచ్చినా ఆఫీస్లో కూర్చునే పరిష్కరిస్తున్నాను కదా అన్నాడు అండర్ మేనేజర్. మిస్టర్ బస్సు, మీ బయోడేటా తెప్పించాను. అందులో మీ పొడుగు ఎత్తుతో సహా అన్ని వివరాలు ఉన్నాయి. మీ బయోడేటా ప్రకారం మీ ఎత్తు 5 అడుగుల 6.5 అంగుళాలు.
మీరు హెల్మెట్ పెట్టుకుంటే మీ ఎత్తు 5 అడుగుల 7.5 అంగుళాలు మాత్రమే ఉంటుంది. మీరు మైన్లో నడుస్తున్నప్పుడు వంగి నడవక్కర్లేదు. మీరు మామూలుగా నడిచినా సరిపోతుంది. అక్కడక్కడ కాస్త ఎత్తు తక్కువ ఉన్న చోట్ల మీ హెల్మెట్ రూఫ్కి రాసుకుంటూ ఉంటుంది అంతే. రామం మాటలు విన్న బసు మొహం నల్లబడింది. ఇన్నాళ్ళు పైవాళ్ళు తాను మైన్లో దిగకపోవడం గురించి అడిగినప్పుడల్లా తన మెడనొప్పి గురించి చెప్పి తప్పించుకుంటున్నాడు. ఏదో ఒకలా పనులు అయిపోతున్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ పట్టించుకోలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ అసిస్టెంట్ మేనేజర్ తన బయోడేటా తెప్పించి మరీ తనను ప్రశ్నిస్తున్నాడు. అతని మనసులో కోపం భగ్గున మండింది. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.